పాలిని మాతకి చెప్పుకునే జగతిని మురిపించే లలితం రూపం అందాల ధామం ఆదిదేవుని అందాల ధామం అభయాంజనేయం బల జగదంబ విశ్వపాలిని మాతకి పూజక పూజ్య కదమ కుసుమాలే అమ్మాని సేవకు తరలిన భక్తి తరంగానే అమ్మా నీ పూజక పూజన కదమ కుసుమాలే నీ పూజక పూజన కదమ కుసుమాలే అమ్మా నీ సేవకు తరలిన భక్తి తరంగానే లలితమ్మా నీ సేవకు తరలిన భక్తి తరంగానే అమ్మా నీ మహిమను చాటుక పాటలవుతాయి 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 అమ్మా నీ మెడల వెలిసే హారమవుతాయి అమ్మా నీ మెడల వెలిసే హారమవుతాయి అమ్మా నీ నామాలు అక్షరమవుతాయి అమ్మా నీ నామాలు అమ్మా నీ దరాసాన అందమవుతాయి సుమానే అమ్మా నీ పూజకు పూసిన కదమ సుమానే అమ్మా నీ సేవకు కదలిన భక్తి తరంగానే అమ్మా సేవకు కదలిన భక్తి తరంగానే అమ్మా నీ మహిమను చాటుక పాటలవుతాయి అమ్మా నీ మహిమను చాటుక పాటలవుతాయి అమ్మ నీ సేవలో ఆనందపడుతున్నా అమ్మ పిలుపే నాకు అనువనువు వినబడును అమ్మ నామముతోనే నా కనులు తెరిచేను బంగారమే అమ్మ బంగారము లలిత మాతాయందు నీ నామ జపమును ఓం శ్రీ లలిత దేవే నమః. గౌరవనీయులు శ్రీ యాదా రామకృష్ణ గారిని సన్మానించవచ్చు. రామ లక్ష్మణ జానకి జయ బోలో. కూర్చున్నాను. మొదటగా ఆధ్యాత్మిక బంధువులకు మాతలకు బ్రహ్మశ్రీ విశ్వశర్మ గారికి అలాగే మన ఆలయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈ రోజున నిర్వహిస్తున్నటువంటి ఇంటింట లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం ముగింపు ఉత్సవాలు కూడా విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. నిన్నటి శ్రావణ మాసం 30 రోజులు ఇంటింట లలిత పారాయణం నిర్వహించుకున్న తీరులో ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన స్పందన ఉంటుంది. నేను ఈ ప్రోగ్రాం కన్వీనర్గా నా స్పందన తెలియజేస్తున్నాను. మన ఆలయంలో గత 14 సంవత్సరాల నుండి లలిత పారాయణం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ 15వ సంవత్సరంలో నిర్వహించుకున్నటువంటి అమ్మవారి పారాయణము గతంలో కంటే అత్యంతమైన విశేషమైన ఆదరణ పొందినదని చెప్పగలను.
అది ఎలాంటి ఆదరణ అంటే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలా విశేషమైన ఆదరణ ఉన్నదో అలాగే మన జగిత్యాలలో శ్రావణ మాసంలో మన ఆలయంలో అమ్మవారి పారాయణకు కూడా అంతటి ప్రఖ్యాతి మరియు విశేషమైన ఆదరణ స్పందన రావడం మన అభయాంజనేయ స్వామి ఆలయ సేవా సమితి కృషికి మరియు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తానని నమ్మకంతో కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇవ్వడము, అలాగే నాపై నమ్మకం ఉంచిన మన అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ సభ్యతలు తెలియజేస్తున్నాను. అలాగే 30 రోజులలో ఇంటింట పారాయణ నిర్వహించుకున్న గృహంలో కానీ, శుక్రవారం ఆలయంలో నిర్వహించుకున్న కార్యక్రమం రోజున కానీ, మన భక్తులే కానీ మాతలే కానీ అధ్యక్ష కార్యవర్గమే కానీ ఒకరోజు వచ్చి ఉండవచ్చు, రాకపోయి కూడా ఉండవచ్చు. కానీ నేను ప్రతిరోజు ఇంటి యజమాని ఇంటికి వెళ్ళి వారికి కావలసిన విషయాలు, అనుమానాలు, కొత్త వారు కూడా ఈ సంవత్సరం పేరు నమోదు చేస్తున్నందున వారికి కొన్ని అనుమానాలు ఉండడంతో వారికి మాకు ఏమి తెలియదు, పూర్తిగా మీదే బాధ్యత అని చెప్పినారు. అక్క సహకారం లేకుండా ఇంతటి సమయాన్ని ఇవ్వడం చాలా కష్టం. పని చేయలేరు అను, పని చేయాలంటే ఇంట్లో మరి వాళ్ళ యొక్క సగభాగమైన తన భార్య ఉమ్మక్క యొక్క అనుమతి లేదే ఇంత కార్యక్రమం చేయలేదు. నాకు తెలుసు, స్వయంగా చూశాను. పర్సనల్ ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి దీనికి పూర్తి సమయాన్ని ఇచ్చారు వారు. ఇంకొక చక్కటి గాయకుడు శ్రీ ఇష్టంపేట రమేష్ రెడ్డి గారు. మరి ఇంటింట తాము ఎంతో ఆనందంగా వాస్తవంగా తోడ జరిగింది. ఆలయంలో జరిగే ప్రతి డాక్టర్ రాజకొండ శ్రీనివాస్, డాక్టర్ నాగార్జున దంపతులకు వారికి ప్రత్యేకంగా ఆలయ కమిటీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా తమ స్పందన తెలియజేస్తున్నారండి. అక్కడే ఉండి 1 నిమిషంతో పాటు స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ మోరసింహన్ వాళ్ళ ఇంట్లో చూసాం, చూసి చాలా నాకు మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ గోరెడ్డి శ్రీనివాస్ అన్నతో చెప్పిన మేము కూడా చేసుకుంటాం ఈ ఇయర్ అని తను గుర్తు చేశాడు. మేము చేసుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ మనకి మెంటల్ హ్యాపీనెస్ కానీ చాలా మంచిగా అనిపించింది. దానికి వర్ణాతీతం. ఈ అభయాంజనేయ స్వామి కార్యవర్గ సభ్యులు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్లో కొద్దిగా టెన్షన్ అయింది, ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏం తెలియదు, మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అది అమ్మవారి దయ వల్ల మంచిగా అయిపోయింది. థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అసలు. ఇంటింట లలిత పారాయణం అనేది వినడానికే అసలు ఎంత సంతోషకరంగా అంటే సంతోషం అని కాదు, అది తలుచుకుంటేనే కళ్ళల్లో పారాయణం జరుగుతుంది. అసలు జగిత్యాలు అనే తప్ప ఎక్కడ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వదు ప్రోగ్రామ్. మూనుకున్న ఈ ప్రోగ్రామ్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఇంతమంది మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జీతం ఈ 30 మందికి మాత్రమే అవకాశం ఉంది అని కాదు, అమ్మ దయ ఉంటేనే అన్నీ ఉన్నట్టు అంటారు. అందరూ అనుకుంటారు చేసుకుందాం అని, కానీ కాదు. అమ్మ ఎవరింట్లో చేసుకోవాలనుకుంటుందో వాళ్ళ ఇంట్లో మాత్రమే అది జరుగుతుంది. సనాతన ధర్మంలో ఇంకొక భాగం చక్కటి తేజస్సు కలిగి పెద్ద సైజులో బొట్టు పెట్టుకున్న అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చేసరి అమ్మవారి లాగా దంపతులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కృషి చేశారు. నిన్న నాకు కూడా ఒక 4-5 రోజులు అదృష్టం భరించిందండి. 4-5 నెలల్లో అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ 4-5 రోజులలో కూడా నాకు ఒక అద్భుతమైన విషయము అర్థమైంది, గోచరించింది. ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం పిల్లలు పెద్దవారే మన పక్కన ఉంటే ఒక భరోసా ఉంటుందండి, ఫేస్లో ఒక ఆనందం ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. అలాగే అభయాంజనేయ స్వామి సేవా సమితి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే నాకు అమ్మవారి పక్కన వీళ్ళందరూ కూర్చొని ఉంటే అభయాంజనేయ సేవా సమితి వారు అమ్మవారి ముఖంలో ఆనందం కనిపించిందండి నాకు వీళ్ళని చూసి. ఒక 15 సంవత్సరాల భక్తి భావంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ముందుకెళ్తున్నారని తృప్తి ఆనందము అమ్మవారి ఫేస్లో చూశాను. ఆలయం అభయాంజనేయ ఆలయం ప్రేమతోనే కనుగొంటి భక్తితోనే తెలుసుకోండి ప్రియనాయనా ఇటువంటి అందమైన ఆలయం అభయాంజనేయ ఆలయం. ఇంటిట పారాయణం ఆనందల కోలాహలం, ఇంటిట పారాయణం ఆనందల కోలాహలం. ఆదిత్యం సుదిలో ఎంతో ఆనందం, ఆదిత్యం సుదిలో ఎంతో ఆనందం. అందరి ఇళ్ళల్లో పూజలు ఎంతో ఘనము, ఎంతో ఘనము. తదుపరి రాధాకృష్ణ రెసిడెన్సీ పక్షాన శ్రీ వారి కమిటీ అధ్యక్షులు ఇచ్చేశారు. మీ పేరు నాగేశ్వరరావు గారు, దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. వీరికి అమ్మవారి చేసే వస్త్రాన్ని విశేషంగా సమర్పిస్తూ శ్రీ యాదారావు శ్రీ యాప్సాని సూర్యప్రకాష్ లక్ష్మీ ప్రసాద్ శ్రీ అనుగంటి సామ్రాట్ సరిత గారు, అనుగంటి సామ్రాట్ సరిత గారు శ్రీ డాక్టర్ శ్రీ రాచకొండ శ్రీనివాస్, డాక్టర్ నాగరత్న దంపతులు. రాజేశ్వరరెడ్డి శంకరరావు దంపతులు, శ్రీ ఎల్లాల రాజేశ్వరరెడ్డి శంకరరావు, శ్రీ సామ అమర్ పుష్పలత దంపతులు, శ్రీ జ్ఞాపికులు.
డాక్టర్ మోర సుమన్, డాక్టర్ రోజా దంపతులు. వీరు మీ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా నారాయణ హరి ఓం హరి సుందర నందకుమార హరి నారాయణ హరి ఓం హరి సుందర నందకుమార హరి నారాయణ హరి ఓం. నా పెద్దలంతా కూడా చాలా బిజీ పర్సన్స్ అండి. ఇంట్లో పూజ అయితే చేసుకున్నారు కానీ పల్లకి సేవకి, ఊంజల్ సేవకి రాలేకపోయారు చాలా మంది. రానప్పుడు ప్రతిసారి కూడా పల్లకి సేవ నిర్వహించుకున్నటువంటి మరి సోదరుడు అనేక నమస్కృతి సమర్పిస్తూ ఈ సన్నిధిలో వెలిసి 14 భువన భాండములను తను కనసైగలతో నడిపిస్తున్నటువంటి తల్లి, ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాముత్తైదువ లలితమ్మ తల్లి కొలువై పరమశివుడు పంచాయతన సహా కొలువై అందరికీ అభయాన్నిచ్చే అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నటువంటి ఈ అభయాంజనేయ స్వామి సన్నిధిలో గత 15 సంవత్సరాలుగా అద్భుతమైన కార్యక్రమం నడుస్తూ ఉన్నది అంటే అది గీతా సత్సంగ అధ్యక్షులు స్వర్గీయ శ్రీమాన్ కిషన్జీ గారి కృషి ఫలితమే. ఈ వేళ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతంలో దాదాపు సహస్రనామావళి పుస్తకం లేకుండా చదివే వాళ్ళ సంఖ్య 5 నుండి 10,000 మంది ఉంటుంది. ఏ నామాన్ని పడితే ఇంకొక నామం అవసరం లేదో అటువంటి నామాన్ని అందించినటువంటి ఘనత వహించిన వారు మాతా శివచైతన్య అయితే వారి నుంచి తీసుకున్నటువంటిది గారు గీతా సత్సంగ. ఇంటింటా ఈరోజు భజన చేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం. కానీ అప్పుడే అభయాంజనేయ స్వామి సన్నిధి పుట్టక ముందే వాడవాడలా భగవద్గీత విష్ణు సహస్రనామావళి క్లాసులు ఎట్లా పెట్టడం జరిగిందో శ్రీలలిత సహస్రనామావళి కూడా కోరిన వారి సమయంలో అక్కడ పోయి ఒక వాకర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నామాన్ని వింటూ వాళ్ళకి చెప్తూ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ వాళ్ళకు నేర్పడం, మళ్ళీ నేర్చుకోవడం, అటువంటి కార్యక్రమం ద్వారా ఈ వేలాది లక్షలాది మందికి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి కనుక కిషన్జీ గారికి దక్కుతుంది. ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటాడు, వారికి ఆశీర్వచనాలు పంపుతూ ఉంటాడు. కిషన్జీ ఆధ్వర్యంలో ఈవేళ అక్కడ దేవాలయం కట్టినప్పుడు కూడా ఎంతో మందిని ఈ కార్యక్రమంలో మమేకం చేసేందుకు కృషి చేసినటువంటి వారు అటువంటి ఆలయ ప్రాంగణం నుండి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమంగా, అద్భుతమైన కార్యక్రమంగా జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శ్రీ రాచకొండ రజితక్క వారు ఆరోగ్యం బాగాలేనందున రాలేకపోయారు. వారికి తర్వాత ఈ యొక్క ఆశీర్వచనం అందించబడుతుంది. శ్రీ అనంతుల రజనక్క గారు పారాయణ ప్రారంభించడానికి ఎంతో సహకరించారు, వారికి అభినందనలు. గారు వారికి వయస్సును లెక్క చేయకుండా కూడా అందరికంటే ముందు వచ్చి, అలాగే శ్రీ కొండపల్లి భావన సాయి కృష్ణారావు గారు, మరి వీరు కూడా మొదటిసారి ఈ సంవత్సరం నెల రోజుల పాటు పారాయణాన్ని ప్రారంభ అల్పహార దాతగా ఉన్నారు. వారు వచ్చినట్టయితే వేదిక వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కయ్య ఉంటే రావాలండి. గిరిగ లక్ష్మీనారాయణ దంపతులు. ఓకే రండి ప్లీజ్. శ్రీ పెద్ది శ్రీనివాస్ శ్రావణి దంపతులు సంబోధిస్తూ మన ఆలయ కార్యవర్గ సభ్యుడు శ్రీ బల్లముడి రామప్రసాద్ శర్మ గారు ఈ యొక్క
వర్గం సమర్పించాలండి. రామ్ ప్రసాద్ పాడే భక్తి పాటలు అందరినీ తన్మయత్వంలో ముంచెత్తుతాయి. ఉద్యమ పాటలు రక్తాన్ని లలితం ఆదిదేవుని అందాల ధామం అభయాంజనేయుని ముందుంచాలి. ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది. అది మాత్రం నేను నేర్చుకున్న సత్యం. సీనియర్ ఒక విషయం నాకు గుర్తు చేయడం జరిగింది. నాకు 50 సంవత్సరాలు క్రాస్ అయింది. 30 నుండి 50 అనేది ఏ వ్యక్తి జీవితం చాలా ఎసెన్షియల్ ఏజ్, ఎర్న్ చేయడానికన్నా స్థిరపడడానికన్నా. అనేక మంది మిత్రులు మంచిర్యాల అడుగుతుంటారు, మీరు ఏం సంపాదించారు, ఇల్లు కట్టుకోలేదు, ఇంకా ఏం లేదా, కారు లేదా మీకు, కారు అడుగుతారు కదా. అన్నిటికన్నా విలువైన సంపాదించుకున్నాను నేను. భక్తి మార్గంలో నేను నడుస్తూ యావత్ జగిత్యాలలో సగభాగం వ్యక్తులు నన్ను గుర్తుపడతారా అంటే ఒక 50,000 మందికి నేను పరిచయం అయినా. ఒక మంచి సరే, అటువంటి కథ పుష్పాలన్నీ అమ్మవారికి వేసినట్టు తీసి వీరిద్దరికి ఎక్కడ ఇప్పుడు చెప్పండి. వాస్తవంగా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా నేనేదో చేపించడం కాదండి, అది అమ్మవారు నాకు కలిగించినటువంటి ఒక వరంగానే నేను భావిస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లలిత అమ్మవారి ఈ పారాయణ పూజ ఒకటి వాస్తవంగా ఒక 3 సంవత్సరాల క్రితం, 3-4 సంవత్సరాలు అయింది కావచ్చు. 4 years బ్యాక్ మన సుధాకర్ శెట్టి గారు మాకు కూడా అవకాశాన్ని కల్పించారు. మేము స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. సరే, మా పిల్లల చదువు రీత్యా మా ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్లో ఉండడం వలన వాస్తవంగా నాకు కూడా ప్రతిసారి ఇది చేయాలి, ప్రోగ్రామ్స్ కావచ్చు, మాటలు వచ్చారు, పారాయణం చేశారు, ఈ పిక్స్ అన్నీ చూస్తుంటే ఒక రకమైనటువంటి వెలితి బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మాత్రమే దొరుకుతుంది తప్ప వేరే దగ్గర చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పూజలు కావచ్చు, అన్నీ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక ఆస్తి. సెక్యులర్ల పేరు మీద కూడా అటువంటి కార్యక్రమాలే నడుస్తున్నాయి. కాబట్టి మనం మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము ఒక విధంగా మేము చిన్నప్పుడు ఈ బతుకమ్మ పాటలు జరుగుతున్నాయంటే బతుకమ్మ దగ్గర చూస్తే అసలు డీజే పెట్టలేదు, ఏం పెట్టలేదు, బతుకమ్మ పెట్టాడాలనుకుంటున్నారు అని చెప్పి ముందుకు వెళ్ళాలి. ప్రతి దాంట్లో అఫ్కోర్స్ అది మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రిథం తోటి ఎగరడం కోసమైనా కూడా మన పిల్లలు అక్కడికి గుమిగూడుతున్నారు. తద్వారా వాళ్ళకి అనుకోకుండానే భక్తి అనేటువంటిది దాంట్లో వండుతున్నది. అది చెడే కావచ్చు, కానీ దాని ద్వారా ఆకర్షితులయ్యి అక్కడికి విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కోరుతున్నాను. అలాగే సందీప్ గారు, ఇంకా ఎవరైనా డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు అండి, దయచేసి రావాలండి. సార్ రండి, మహేశ్వర్ రెడ్డి గారు ఆశీర్వచనం తీసుకోవాలి. గడ్డ రమేష్ గారు, ఇంతమంది మీకు జ్ఞాపకం మిస్ అయిందండి, ఎందుకంటే రోహిత్ రష్మిత గారు వచ్చి ఆశీర్వచనం అందుకోవాలండి. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఫలపండించారండి. ఆ కమిటీ బృందం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి అరటి చెట్టు, ప్రతి మామిడి ఆకుల్లో ఎంతమంది మన రాజన్నకి నెలకొకసారి కంపల్సరీగా అభిషేకం చేసుకుంటారమ్మా. కుటుంబ సభ్యులు మరియు వేదిక అలంకరించిన పెద్దలు శ్రీ 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 తిగుళ్ళ విష్ణుధర్మ గారి పాద పద్మములకు
నమస్కరిస్తూ ఈనాటి ముగింపు కార్యక్రమానికి మాటలు దాతలు ఎవరైతే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారో వచ్చిన వారందరికీ నేను అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన గత 14 సంవత్సరం నుంచి మన దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సంవత్సరం మన రాంప్రసాద్ గారు మొన్ననే వారు 2 months కిందనే వారికి ఇప్పుడు మనం ఆ రోజే తీసుకొని తొవ్వ ఇవ్వండి. విషయాన్న రోహిత్ జీ అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా వెనక కూర్చోవచ్చు. సీనన్న నరేష్ ఇక్కడ లైట్ చూసుకోండి. మన లలిత సేవ జగదమ్మ విశ్వపాలి. మీరైతే ఒక్కరు వేరే దొక్కదు. అప్పటి నుంచి మనకు మర్చిపోయి చాలా సంగతి వేరే దగ్గర వేరేనా వేరే పండించుకుని సభ్యులందరూ కూడా వాతావరణంలో వచ్చేసినందుకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరి 1-2 నిమిషాలు చెప్పారు. ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ తడవ ఒక మనసు చాలా బాధాకరంగా చిన్న గాయం అవడం వల్ల 24 రోజుల్లో ఒక 9 నుంచి 11 రోజుల వరకు అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విశేష తెలిపిన అధ్యక్షులు మరి శ్రీనిబాబు బోని శ్రీను మిగతా ముఖ్యంగా మాటలు టైం ప్రకారం ఒక టైం టేబుల్ వచ్చి వరుణదేవుడు కరుణించకపోయినా వర్షించినా కూడా అది అనేక శ్రమ కూర్చి ప్రతి ఇంట కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా చేసుకున్నట్టు మీరంతా సంపర్కతో అయినందుకు పక్షాన మనం అభినందించుకోవడం పేరు పేరున మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులు అయ్యవారి ఆశీస్సులు అంజన ఆశీస్సులు ఉండాలని కోరుతూ ముఖ్యంగా కానీ తాను ఏ అవతారం ఎత్తాలో సంకల్పించుకొని మన క్రింద నగరంలో ఒకవైపు శివుడిగా, ఒకవైపు అభయ ఆంజనేయ స్వామిగా, ఒకవైపు ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మగా, ఒకవైపు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపంగా ఎన్నో అవతారాలు ఎత్తి మనను కాపాడుతున్నటువంటి ఆ దివ్యచరణ సన్నిధానానికి సుమాంజలి తెలియజేస్తూ అభయాంజనేయ స్వామి వాళ్ళ గొప్పతనం అందరి స్పందన అయినాక సన్మానం చేసినారు. నాకు మాత్రం సన్మానం చేసి స్పందన అయిపోతున్నారు. దాంట్లోనే అర్థమైంది ఎక్కువ సమయం తీసుకోవద్దు. నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నది పేరే అభయాంజనేయ స్వామి. దాంట్లో ఏముందట అంటే ఆయనను పట్టుకుంటే కలిగేటివి బుద్ధి, బలము అవన్నీ వీళ్ళందరికీ అంటుకున్నాయి. మంచిగా జాగ్రత్తగా అంటుకున్నాయి కనుకనే ఇటువంటి ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అమ్మ వైభవం గురించి చెప్పమని నాకేం తెలియదు కనుక ముందు సీనన్న అడిగిన, సీనన్న అమ్మ వైభవం ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి? ఎందుకంటే 30 రోజులు సాధనాత్ సాధ్యతే సర్వం శాస్త్రం. మరి అటువంటి సాధన చేసినటువంటి ఇంతమంది భక్తుల మధ్య ఎప్పుడో ఒకసారి అమ్మవారి గురించి ఏదో 2 నామాలను అంతటి నేను పలుకునేవాడిని. ఇంతమంది మధ్యలో ఏం చెప్పాలో 4 మాటలు చెప్పని ఇటు రాంప్రసాద్ అన్నను అటు గుడిగందులు సీనన్న అడిగితే మేమేం చెప్పమన్నారు. ఎందుకంటే మేము చెప్పింది నీకు చెప్పరాదు కనుక సరే అమ్మనే వేడుకున్నా. ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలే. ఎందుకంటే సువాసిని అర్చన ప్రీత అని ఒక నామం అమ్మవారికి. ఎంతమంది సువాసినులు ఉంటే అంత ఆనందం జగన్మాతకి. అటువంటి ఆనందం ఎట్లా ఉందట అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైజులు అన్నారు, ప్రసాదాలు అన్నారు. చిన్నవి మనకు ఏం నేర్పుతున్నాయి అనేది వీళ్ళ బుద్ధికి ఒక పరీక్ష అయితే మన సంస్కారానికి ఒక పరీక్ష. అందరికీ ప్రసాదంగా బొట్టు పెట్టినారు.
తర్వాత ఒక కవర్లో గాజులు ఇచ్చినారు. ఆ గాజులు ఇస్తే గాజులు ఏం చేయాలి, మనం వేసుకోవాలి. ఆ గాజులు వేసుకుంటే ఏం కలుగుతుందంటే, ఆ గాజులు ఆయన ఫలాపేక్ష లేకుండా ఓ పెట్టెలో గాజులు పెట్టుకున్నాడు. ఎవరెవరికి ఏ ఏ సైజు గాజులో ఊరంతా తిరుగుతూ గాజుకి పైసలు ఇస్తే అన్ని పైసలు. 4 చెరువులు ఉన్నాయి. ఏదో చెరువు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక బాలా త్రిపుర సుందరి స్వరూపంలో ఒక అమ్మాయి కనిపించి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా ఒక్క గాజు అమలు పోలేదని నాకు అనిపిస్తున్నది నీ ముఖం చూస్తే, కనుక నా చేతికి గాజులు వేయమన్నాడు. వేయమనగానే ఈయన తీసినాడు. ఆ పెట్టెను ఓపెన్ చేసి లేడీస్ ఎంపోరియంకి వెళ్ళి మన ఇష్టంలో ఏరుకొని మనంతటా మనం వేసుకుంటున్నాం. కానీ సాంప్రదాయం ఎట్లా ఉండేదంటే, గాజులు అమ్మేట ఆయన మన ఇంటి ముందుకు వస్తే ఆయన లోపలికి పిలిచి ఆయనకు ఒక ఆసనం వేసి ఆయన పెట్టె తీర్చుకోవడానికి ఒక పాత్రను పెట్టి ఆయన చేతితోటే వేయించుకునేది ఒక సోదరుడి స్వరూపంలో. అట్లా ఈమె ఆయన దగ్గరికి వెళ్ళింది. గాజులు వేయమనగానే గాజులు వేసినాడు. వేసిన తర్వాత ఈమెనే గుర్తించింది, ఉదయం నుంచి నాకేం లేదని, నా సంసారాన్ని నిలుపుకోవడానికి అని మనసులో అనుకున్నాడు. ఆమె ఏం చేసింది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు మొన్ననే వివాహం జరిగింది, వివాహం జరిగిన తర్వాత అల్లుడికి మామకు మధ్యన విభేదాలు కలిగినాయి, కనుక నువ్వు ఊర్లోకి వెళ్ళి అరవింద్ నగర్లో ఒక ఇల్లు ఉంది, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయననే డబ్బులు అని చెప్పినాడు. పాపం ఈయనే ఓకే అనుకున్నాడు. మళ్ళీ పిలిచింది. ఆయన పిలిచి చెప్పింది, ఆయన డబ్బులు ఇవ్వడు, ఎందుకంటే నాకు సంతానం లేదంటాడు, కోపం ఉంది కనుక, అసలు నాకు పిల్లలే లేదంటాడు, నేను దరిద్రుని, నా దగ్గర ద్రవ్యము లేదంటాడు. అయినా విడిచిపెట్టకుండా ఆయనను అడుగుతూనే ఉండు, నీకు ఒక చిన్ని క్లూ ఇస్తానని చెప్పే భరణిలో ఒక అమ్మవారి యొక్క ప్రతిమ ఉంది, దాంట్లోనే నీ గాజులకు వచ్చేటువంటి డబ్బులన్నీ దాచిపెట్టి ఉన్నాయి, ఆయన లేవని చెప్తాడు. వినకుండా వెళ్ళి ఆ డబ్బులు తీసుకోమని. పాపం ఈయన ఏం చేసినాడు, ఏదో అక్కడ కొత్త కాలేజ్ దగ్గర ఉండే చెరువు దగ్గర నుంచి నడుస్తూ అభయాంజనేయ స్వామి గుడి ఎక్కడ, అరవింద్ నగర్ ఎక్కడ, ఇంటి నెంబర్ ఎక్కడ అని పేరు తెలుసుకుంటూ వచ్చినాడు. మీ కూతురు వేసుకున్నది గాజులు అన్నారు. అదే నాకు కూతురు ఎక్కడదయా, నాకు సంతానమే లేదు, ఈ మాట కూడా చెప్పిందా. మీకు ఉంది, మీ అల్లుడికి ఏదో గొడవ ఉంటే కూతురు లేదని చెప్తావా ఎక్కడైనా? ఆడబిడ్డ లేని ఇళ్ళంటూ ఏది ఉండకూడదు. అటువంటిది ఆడబిడ్డనే ఉంది అని ఆమె చెప్తే ఏదని చెప్తున్నావు? లేదు నీకు కూతురు ఉన్నది అంటారు. లేదయ్యా నాకు కూతురు లేదు, నాకు తినడానికి తిండి లేదు, భిక్ష ఎత్తుకొని ఏదో నేను నా సంసారాన్ని దాన్ని తీసింది, మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ తీసింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది, మళ్ళీ తీసింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది, వస్తూనే ఉన్నాయి. అందులో నుంచి అక్షయ పాత్ర లాగా